విద్యావాహిని ఆదిలాబాద్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి విద్యార్థులకి గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మనం కాంతి జనకం, కాంతి రుజుమార్గ వ్యాప్తి మరియు పరావర్తన సూత్రాలు, ఈ గోళాకార దర్పణాలు రకాలు, పుటాకార కుంభాకార దర్పణాలు, పుటాకార కుంభాకార దర్పణాలు, కిరణ చిత్రాలు గీయడం, ఈ గోళాకార దర్పణాల యొక్క ఉపయోగాలు లేదా అనువర్తనాల గురించి నేర్చుకుంటాం. గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనలో ముఖ్యంగా మనకు కాంతి జనకాలు చాలా అవసరమవుతాయి. ముఖ్యంగా మనందరికీ తెలిసిన కాంతి జనకాలు సూర్యుడు, బల్బు, కొవ్వొత్తి. కాంతి జనింపజేసే వాటినే మనం కాంతి జనకాలు అని అంటాం. కాంతి కిరణాలు కాంతి జనకం నుండి రుజుమార్గంలో ప్రయాణిస్తాయని మనం చెప్తుంటాం. కాంతి జనకం నుండి వెలువడినటువంటి అనంతమైన కాంతి కిరణాలు అన్ని దిశల్లో రుజుమార్గాలలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇది మనం కింది తరగతిలో నేర్చుకునే ఉన్నాం. అయితే ఒకసారి అందరికీ తెలిసిన కాంతి జనకం సూర్యుడు. ఈ సూర్యుడు మనకు అనంత దూరంలో ఉన్నాడు, అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు భూమి వైపు వచ్చేటప్పుడు 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి ఉంటుంది. అట్లా సూర్యుడి నుంచి భూమి వైపు వచ్చేటువంటి కిరణాలను మనం ఇక్కడ ఒకసారి పరిశీలించి చూస్తే అవి చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. అంటే కాంతి జనకం నుంచి మొదలై ఒక వస్తువు వరకు ప్రయాణించినప్పుడు, అనంత దూరంలో ప్రయాణించినప్పుడు అవన్నీ కూడా మనకు సమాంతర రేఖలుగా కనబడతాయి. అంటే వీటిని సమాంతర కాంతి కిరణాలు అని అంటాం. అంటే ప్రయాణించిన కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా సమాంతరంగా ఉంటాయని మనం చెప్తాం. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే అనంత దూరంలో ఉన్న కాంతి అధిక తీవ్రత కలిగినటువంటి కాంతి జనకం నుండి వస్తువు వైపు అనంత దూరం ప్రయాణించినప్పుడు అవి ఆ కిరణాలని మనం సమాంతర కాంతి కిరణాలుగానే తీసుకోవచ్చని మనం దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక కృత్యాన్ని చూద్దాం. మనం ఒక థర్మాకోల్ దిమ్మ తీసుకొని ఆ థర్మాకోల్ దిమ్మకి సమాంతరంగా నిలువుగా 2 గుండు సూలు గుచ్చాం. దానికి కొంత దగ్గరలోనే వెలుగుచున్న కొవ్వొత్తిని పెడితే ఆ వెలుగుచున్న కొవ్వొత్తి నుంచి వచ్చినటువంటి కిరణాల వల్ల ఈ 2 గుండు సూదుల యొక్క నీడలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఇక్కడ మీరు చూడండి. ఆ 2 గుండు సూదుల నీడలు చూస్తే మనకిక్కడ ఒకదానికొకటి వికేంద్రీకరించబడే విధంగా ఉన్నాయి. అంటే అవి దగ్గరకు రాకుండా దూరంగా వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ నీళ్ళ మధ్య కోణం, అంటే నీడలో వచ్చినటువంటి వాటి మధ్య కోణం, ఈ రేఖల మధ్య కోణం వికేంద్రీకరించబడే కోణం ఎక్కువ అని మనం చెప్తాం. ఒకవేళ మనం ఈ కాంతి జనకాన్ని ఇంకా కొంచెం దూరంలో, అంటే ఇక్కడ కొవ్వొత్తిని ఇంకా కొంత దూరంలోకి తీసుకెళ్ళినప్పుడు సూదుల మధ్య కోణం అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడేమైంది పిల్లలు, ఇంతకుముందున్న కోణం కంటే ఈ కోణం కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అంటే మనం కాంతి జనకాన్ని వస్తువుకి దూరంగా తీసుకువెళ్తున్న కొలది ఆ కాంతి జనకం వల్ల వచ్చినటువంటి కిరణాలు ఈ అనంత దూరం ప్రయాణించినప్పుడు ఈ వస్తువు మీదకి సమాంతర రేఖలుగా వస్తాయని ఈ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్నవే, అంటే అధిక కాంతి తీవ్రత కలిగినటువంటి కాంతి జనకం చాలా దూరంలో ఉన్నప్పుడు దాని నుండి వస్తువు వైపు వస్తున్న కిరణాలన్నీ కూడా సమాంతర కాంతి కిరణాలు లేదా సమాంతర కాంతి కిరణ పుంజం అని మనం చెప్తాం. ఇక్కడ ఈ పాఠ్యాంశం నేర్చుకునే ముందు ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే గోళం. మీ అందరికీ తెలుసు గోళం
నథింగ్ బట్ బంతి ఆకారం ఉండేటువంటి వస్తువులు. ఇవి మనకు బాల్, భూమి ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రయోగం, ఇందులో ఒక బంతిని తీసుకున్నాను, గోళాకార బంతిని. ఈ బంతిని మనం 2 ముక్కలుగా కోసాం. బంతిని మనం ఒకవైపు కోసినప్పుడు ఇది 2 ముక్కలైంది. ఇప్పుడు మనకు ఒకవైపు వచ్చే ముక్క ఇంకోవైపు అండి. ఈ 2 ముక్కలు కూడా మనకు 2 దర్పణాల మాదిరిగా, గోళాకార దర్పణాల మాదిరిగా ఏర్పడ్డాయి. అయితే ఈ గోళాకార దర్పణాలు మనకు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఈ వీడియోని ఈ యానిమేషన్ ప్రకారం తెలుసుకోండి. ఇక్కడ ఈ భాగంలో మనకు ఒకవైపు భాగం గోళంలో, ఇటువైపు వచ్చినటువంటి భాగంలో జాగ్రత్తగా చూస్తే మనం దీని అవతల వైపు, అంటే మనం దీని అవతల వైపు పూత పూసాం, యువతల మనకి ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఈ పూత పూసిన భాగం ఏదైతే ఉందో, ఈ పూత పూసిన భాగానికి వ్యతిరేకంగా ఈ సైడ్ ఉండేటువంటి దాన్ని మనం పరావర్తన తలము అని అంటాం. అంటే ఉబ్బెత్తు వైపుగా ఇక్కడ పూత పూయబడడం అనేది జరిగింది. అంటే గోళం మనకు పరావర్తన తలంగా పనిచేస్తుంది ఇక్కడ వైపు లోపల. అంటే ఇది ఏమైంది, గుల్లగా లేదా లోతుగా ఉన్న వైపు పరావర్తన తలమైంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, పుటాకార తలము అని అంటాం. మనకు లోపల వైపుగా పూత పూసాం, అంటే లోపల వైపుగా పూత పూసాం అంటే గుల్లగా ఉండే లోపల వైపు పూత పూసాం. కాబట్టి ఉబ్బెత్తుగా ఉండే వైపు మనకు పరావర్తన తలం అవుతుంది. అంటే ఇక్కడ యాష్ కలర్లో ఉన్నవి 2 కూడా మనకి ఇక్కడ 2 కూడా మనకు పరావర్తన తలాలుగా పనిచేస్తాయి. ఈ గోళం పరావర్తన తలం ఇక్కడ మనకు ఏ విధంగా ఉంది, ఇటువైపు ఉంది. కాబట్టి ఉబ్బెత్తు తలాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కుంభాకార తలము అని అంటాం. కాబట్టి పిల్లలు మరోసారి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనకు ఈ గోళానికి సంబంధించినటువంటి ఈ దర్పణాల అంశం తెలిస్తే మిగతావి మనం చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ లోపల వైపు పరావర్తన తలం, అవతల వైపు మనకు పూత పోయబడింది. కాబట్టి ఈ గుల్లగా లేదా లోతుగా ఉన్న తలం మనకు పుటాకార తలమైంది. ఇటువైపున చూస్తే మనకు ఉబ్బెత్తుగా ఉండే వైపు పరావర్తన తలమైంది. అంటే ఇది మనకు కుంభాకార తలం అని మనం చెప్తాం. ఇప్పుడు ఈ గోళాకార దర్పణాలు మనకు రకాల్లో ముఖ్యంగా మనకు తెలిసినవి 2 రకాలు ఇక్కడ ఉన్నాయి. అది ఒకటి పుటాకార దర్పణం అంటాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టుగానే గోళంలో మనం ఈ విధంగా బయట వైపు పూత పూసాం, ఇక్కడ ఈ లోపల వైపు పరావర్తన తలమైంది. కాబట్టి అనంత దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు సమాంతర కిరణాలుగా ఉంటాయని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. కాబట్టి దాని ప్రకారం మనం ఇక్కడ చూస్తే ఈ సమాంతర కాంతి కిరణాలు ఈ పుటాకార తలం మీద పడి పతనం చెంది అవన్నీ కూడా ఒక బిందువు నుండి మనకు పరావర్తం అవుతున్నాయి. అంటే పరావర్తిత కిరణాలన్నీ ఈ బిందువు వద్ద కేంద్రీకృతం అవుతున్నాయి. ఈ బిందువునే మనం సాధారణంగా నాభి అని అంటాం. తర్వాత ఈ కుంభాకార దర్పణాన్ని పరిశీలించి చూస్తే దీనికి పుటాకార దర్పణానికి ఈ కుంభాకార దర్పణానికి తేడా కనబడుతుంది. ఎలా అంటే ఈ సమాంతర కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తలం మీద పడ్డ తర్వాత, అంటే పతనం చెందిన తర్వాత అవి ఎటువైపుగా పరావర్తన చెందాయి, ఇవన్నీ కూడా వికేంద్రీకరించబడ్డాయి. ప్రధాన అక్షం వెంట వెళ్తుంది, ఇటే వెళ్తుంది, మిగతావన్నీ ఈ విధంగా వస్తున్నాయి. అంటే ఇది వికేంద్రీకరణ దర్పణం అవుతుంది, ఇక్కడిది కేంద్రీకరణ దర్పణం అవుతుంది. అంటే ఇవి రెండిటి యొక్క పటాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది గుల్లగా ఉండేటువంటి తలం కాబట్టి ఇది పుటాకార దర్పణం. ఇది ఉబ్బెత్తుగా ఉండేటువంటి తలం వైపు మనం పరావర్తన తలమైంది కాబట్టి ఇది మనకు కుంభాకార దర్పణం అని చెప్తాం. అయితే మనం పుటాకార దర్పణానికి సంబంధించి కొన్ని మన ఉదాహరణలు మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వాడుతున్నాం ఒకసారి మనం చూస్తే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అదేవిధంగా కుంభాకార దర్పణాలకు సంబంధించిన వాటిని కూడా మనం చూస్తే
ఇక్కడ కొన్ని ఉదాహరణలు ముఖ్యంగా రియల్ వ్యూ మిర్రర్ వాహనాలకు వాడేటివి, రహదారి మలుపుల్లో వాడేటివి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఈ దర్పణాలు ఏవైతే ఉన్నాయో ఈ దర్పణాలన్నీ కూడా ముఖ్యంగా పరావర్తన సూత్రాలు ఆధారంగా పనిచేస్తాయి. అయితే మన ఇంతకుముందు కింది తరగతిలో మనందరికీ తెలుసు, పరావర్తన సూత్రాలు 7వ తరగతిలో నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. కాబట్టి సమతలాలకు పరావర్తన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోళాకార దర్పణాలకు కూడా అవే పరావర్తన సూత్రాలు వర్తిస్తాయి. అది ఒకసారి చూడండి. ఈ పరావర్తన సూత్రాలు మనం ముఖ్యంగా 3 చెప్తాం. కాంతి కిరణం ఏదైనా ఉపరితలంపై పతనం చెందినప్పుడు పరావర్తనమైన పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి సమానంగా ఉంటుంది. పతన కిరణం పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబము మరియు పరావర్తన కిరణం అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి. అంటే పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం ఈ 3 ఒకే తలంలో ఉంటాయి. మరియు పతన కిరణం పరావర్తన కిరణం అనేవి లంబానికి చెరో వైపున ఉంటాయి. ఇవి 3 సూత్రాల్లో ముఖ్యమైన సూత్రం మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కోణము I అనేది కోణము Rకి సమానం అవుతుంది అనేది. దానికి ఇక్కడ కొన్ని మనం ఉదాహరణలు తీసుకున్నాం. ఉదాహరణలో మనం ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ కిరణం చూడండి, ఇది ఎలా వచ్చింది, ఈ సమతలంపై పడింది. ఇది సమతలమైన గోళాకార తలమైన ఒకటే, కనుక మనకు తెలిసింది కాబట్టి సమతలాన్నే తీసుకుందాం ముందు. అయితే ఈ సమతలంపై పరావర్తన కిరణం O అనే బిందువు వద్ద పతనం చెంది అది అక్కడి నుండి మళ్ళీ పరావర్తనమైంది. ఇక్కడ ఈ O అనే బిందువు వద్ద మనం లంబాన్ని గీసినట్లయితే ఈ లంబంతో ఈ పతన కిరణం చేసే కోణాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు, అంటే పతన కోణము అని అంటాం. తర్వాత ఈ లంబంతో పరావర్తన కిరణం చేసే కోణాన్ని పరావర్తన కోణం అంటాం. దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. అయితే ఇవి రెండిటి యొక్క విలువలు I విలువను R విలువను మనం ఇక్కడ పరిశీలించి చూస్తే I విలువ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మనం ఈ కోణాన్ని ఎప్పుడు కూడా లంబంతోనే కొలాలి. అంటే లంబంతో పతన కిరణం ఎంత కోణం చేసింది, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ నుండి ఇది ఇటు 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30, అంటే 30 degrees కోణం చేసింది. మరి అలాంటప్పుడు ఇటువైపు కోణం ఎంత ఉంది, పరావర్తన కోణం, ఇది కూడా లంబంతోనే కొలవాలి. కాబట్టి ఇది కూడా విలువ ఎంత వచ్చింది మనకు 10, 20, 30, అంటే రెండు కూడా సమానమయ్యాయి. అంటే I విలువ R విలువ సమానమైంది. కాబట్టి దీని నుంచి మనం పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. దీని కొరకు ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాం. అందులో ఇప్పుడు ఏం చేద్దామంటే పతన కిరణాన్ని లంబానికి ఇంకొంచెం దగ్గరలోకి తీసుకుందాం. అప్పుడు ఏ విధంగా ఈ పరావర్తన సూత్రాల్లో విలువ ఉంటుందో మనం చూద్దాం. ఇందులో ఇప్పుడు పతన కిరణము ఇప్పుడు లంబానికి కొంత దగ్గరలోకి వచ్చేసింది. మరి అటువంటిప్పుడు పరావర్తన కిరణం కూడా ఏమైంది, లంబానికి దగ్గరగానే వచ్చింది. అంటే పతన కిరణ కోణం ఇక్కడ I తగ్గినప్పుడు పరావర్తన కిరణ కోణం R కూడా తగ్గుతుంది. అంటే I విలువ R విలువ సమానం అని మనం ఇదివరకే నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ పతన కోణం పరావర్తన కోణం రెండూ కూడా సమానం. ఇప్పుడు మనం ఇందులో పరిశీలించి చూస్తే మనం లంబంతో ఇక్కడ ఎంత ఉంది కోణం, జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఇక్కడ లంబంతో ఇటువైపు 10 degrees ఉంది. మరి ఈ లంబంతో ఇటువైపు పరావర్తన కోణం కూడా అంతే ఉంది, 10 degrees ఉంది. అంటే I విలువ R విలువ సమానం, అది 10 degrees ఇక్కడ అని మనం చెప్తాం. అంటే దీని నుంచి పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయని మనం ఇక్కడ చెప్తున్నాం. మరో సందర్భాన్ని ఇక్కడ తీసుకుందాం. జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇక్కడ నేను ఇప్పుడు పతన కిరణాన్ని లంబం వెంటే పతనమయ్యేటట్టు చేస్తున్నాను. మరి అటువంటిప్పుడు పరావర్తన కిరణం ఎటువైపు వెళ్తుంది, జాగ్రత్తగా చూస్తే మీకు ఈ యానిమేషన్లో తెలుస్తుంది. పతన కిరణం ఈ O వద్ద పడింది.
లంబం వెంటే ప్రయాణించింది. ఇప్పుడు పరావర్తన కిరణం చూడండి, అది కూడా లంబం వెంటే పరావర్తనమైంది. అంటే ఇక్కడ పతన కిరణ కోణం మరి పరావర్తన కిరణ కోణం ఎంత అయినట్టు? లంబంతో చేసే కోణం, లంబంతో పతన కిరణం చేసే కోణాన్ని పతన కోణం అన్నాం. కాబట్టి లంబంతో పతన కోణం ఏం చేసింది? లంబం వెంటే ప్రయాణించింది. అంటే వాటి మధ్య కోణం ఏమైంది? 0 డిగ్రీలు అయింది. కాబట్టి పరావర్తన కిరణం చేసే కోణం, పరావర్తన కోణం కూడా 0 డిగ్రీలు అయింది. అంటే పతన కోణం పరావర్తన కోణం విలువ ఇక్కడ 0 డిగ్రీలు అయినప్పుడు పతన కిరణం పరావర్తన కిరణం లంబం ఒకే రేఖపై ఉంటాయని మనం చెప్తాము. ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గుర్తిస్తే ఇది మనకు చాలా చోట్ల అవసరమవుతుంది. దాన్ని మనం కిరణ చిత్రాలు గీసేటప్పుడు వాటి గురించి ఇంకా నేర్చుకుందాం. ఈ పరావర్తన సూత్రాల్లో ముఖ్యంగా మనకేంటంటే కాంతి కిరణం ఏదైనా తలంపై పరావర్తనం చెంది అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్నే అనుసరిస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అందువల్లనే పతన కోణం విలువ పరావర్తన కోణానికి సమానమైందని మనం చెప్తాం. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి సమానం. కాబట్టి I అనేది Rకి సమానమైంది. ఇప్పుడు ముఖ్యంగా మనం గోళాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి గోళం యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే గోళ కేంద్రాన్ని కనుక్కోవాలి అంటే బంతి ఆకారంలో ఉండే వస్తువుల యొక్క కేంద్రాన్ని కనుక్కోవాలి అంటే మనకు అది 3 డైమెన్షన్లో ఉంటుంది. కాబట్టి ఆ 3 డైమెన్షన్లో ఉన్నదాన్ని మనం డైరెక్ట్గా చూడలేం. దాన్ని కట్ చేసినప్పుడు ఆ మధ్య చూస్తాం. అంటే ఆ గోళాన్ని మనం ఆ విధంగా 3 డైమెన్షన్లో చూసినప్పుడే తెలుస్తుంది. కానీ మనం ఇక్కడ 2 డైమెన్షన్కి సంబంధించిన అంశాన్ని మనం చూపెట్టగలుగుతున్నాం. కాబట్టి అందులో ఏ విధంగా జరుగుతుందంటే ఎప్పుడైనా మనం గోళానికి సంబంధించిన దాంట్లో మధ్య బిందువు కేంద్రం, ఆ కేంద్రాన్ని మనం ఇక్కడ గోళం యొక్క కేంద్రం అని కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి గోళం అనగానే మీరు ఇక్కడ గోళం అని ఊహించుకోండి, కానీ మనం వృత్తంలాగానే గీస్తూ ఉంటాం. దాన్ని మీరు గమనించాలి పిల్లలు. అయితే గోళాకార దర్పణంపై ఏదేని బిందువు వద్ద లంబాన్ని కనుగొనాలంటే మనం దర్పణంపై ఉన్నటువంటి ఏదేని బిందువు వద్ద నుండి ఆ గోళ కేంద్రానికి ఒక రేఖను గీయాలి. ఆ రేఖనే మనం వ్యాసార్థం అని కూడా అంటాం వృత్తంలో. ఆ వ్యాసార్థమే ఏదైతే ఉందో అదే మనకు గోళం యొక్క కేంద్రము. అంటే ఆ వ్యాసార్థాలన్నీ కలిసేటువంటి బిందువు ఏదైతే వస్తుందో దాన్నే మనం గోళ కేంద్రము లేదా వక్రత కేంద్రము అని కూడా చెప్తాం. అయితే వక్రతలానికి లంబాన్ని కనుక్కోవాలి అని అంటే కొంత కష్టమైన విషయమే. సమతలానికి మనం లంబాన్ని కనుక్కోవడం చాలా సులభమే, కానీ వక్రతలానికి మనం లంబాన్ని కనుక్కోవడం కొంత కష్టమైన పని. అయినా ఒకసారి ఇందులో చూడండి, ఇది మనం సమతలం, దీని గుండుసులు అన్నీ కూడా మనకు ఏ విధంగా గుచ్చబడి ఉన్నాయి? అన్నీ కూడా లంబంగా గుచ్చబడి ఉన్నాయి, సమతలానికి లంబంగా ఉన్నాయి. కాబట్టి ఈ గుండుసులన్నింటినీ మనం లంబాలను ఊహిస్తే అవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి? ఈ తలానికి లంబంగా వెళ్తున్నాయి. అన్నీ కూడా 90 డిగ్రీస్ చేశాయి. ఈ ఫోమ్ ముక్కకి మనం గుండుసూలు లంబంగా గుచ్చి మనం వాటిని చూసినప్పుడు లంబాలన్నీ సమాంతరంగా ముందుకు ప్రయాణిస్తున్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫోమ్ ముక్కని, ఎందుకంటే మనకు వక్రతలాలు కావాలి కాబట్టి ఫోమ్ ముక్కని కొద్దిగా చేత్తో వంచుదాం. అప్పుడు ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఏం చేసాం? దాన్ని బట్టి లోపల వైపుగా వంచాం. అప్పుడు ఆ గుండు సూదులన్నీ కూడా ఇంతకుముందు ఉన్నట్లాగా లేవు. ఇప్పుడు అవన్నీ కూడా ఏమయ్యాయి? వాటన్నిటినీ వాటితో రేఖలతో, వాటి లంబరేఖలతో మనం పొడిగించినట్లయితే అవన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతున్నాయి. ఆ కేంద్రీకృతమైనటువంటి ఈ బిందువు ఏదైతే ఉందో దీన్నే మనం లంబరేఖల మిలిత బిందువు అని అంటాం. ఈ లంబరేఖల మిలిత బిందువు ఏదైతే ఉందో లంబాలు కేంద్రీకృతం అయిన బిందువు అని అంటాం. దీన్నే మనం వక్రత కేంద్రం అని కూడా చెప్తాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే
ఇది ఈ ఫోమ్ ముక్క ఈ విధంగా వంచబడినటువంటి ఫోమ్ ముక్క మనకు ఒక పుటాకార దర్పణంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పిన్నులు కూర్చోబడినటువంటి భాగాన్ని మనం పరావర్తన తలంగా ఊహించినట్లయితే దీని నుంచి ఈ పిన్నుల గుండా వచ్చినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లంబరేఖలన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమయ్యాయి. అంటే ఇప్పుడు మనం ఈ గోళాన్ని చూస్తే గోళంలో ఉండేటువంటి పరావర్తన తలం మీద నుండి వచ్చినటువంటి లంబాలన్నీ కేంద్రీకృతమైన ఈ బిందువుని మనం ఈ గోళం యొక్క కేంద్రము అని అంటాం. లేదంటే మనం ఈ దర్పణాన్ని ఊహించినట్టయితే ఆ దర్పణానికి వక్రతా కేంద్రం అని కూడా చెప్తాం. ఇది తర్వాత మనం వీటి గురించి పదాల గురించి నేర్చుకునేప్పుడు చూస్తాం. కాబట్టి ఇది ఒక పుటాకార దర్పణంలా పనిచేస్తుందని మనం చెప్తాం. ఒకవేళ మనం ఈ ఫోమ్ యొక్క తలాన్ని మనం బయట వైపుకి వంచినప్పుడు ఇటువైపు పరావర్తన తలం అంటే గుండు సూదులు గుచ్చబడినటువంటి వైపుగా పరావర్తన తలం అయితే ఈ గుండు సూదుల నుంచి మనం లంబాలు ఏవైతే ఉన్నాయో లంబాలు గీసినప్పుడు ఏ విధంగా వస్తున్నాయి జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా లంబరేఖలు ఒక చోట కేంద్రీకృతం అవడం లేదు, అవన్నీ దూరంగా వెళ్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారంటే లంబాలు వికేంద్రీకరణ చెందడం అని అంటాం. అంటే పరావర్తన తలం పైన లంబరేఖలన్నీ కూడా వికేంద్రీకరణ చెందుతున్నాయి. మరి ఇలాంటప్పుడు దీనికి కేంద్రాన్ని ఎలా నిర్ణయించాలి? దీని కొరకి మనం ఏం చేస్తామంటే ఈ వికేంద్రీకరణ లంబరేఖల్ని వెనుక వైపుగా పొడిగించుకుంటాం. ఆ వెనుక వైపుగా పొడిగించుకున్నప్పుడు ఆ వెనుక వైపు పొడిగించబడినటువంటి రేఖలన్నీ కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఈ కేంద్రీకృతమైన బిందువుని మనం దీని యొక్క వక్రతా కేంద్రంగా తీసుకుంటాం. అంటే ఇది గోళం యొక్క కేంద్రం, అంటే వెనుక వైపు పొడిగించాం కాబట్టి కేంద్రం అవుతుంది. అంటే అటువైపుగా కాకుండా వెనుక వైపుగా పొడిగించుకోవాలి. అటువంటప్పుడు మనకు అక్కడ ఆ వక్రతలం యొక్క లేదా కుంభాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం మనకు దీని నుంచి వస్తుందని చెప్తాను. ఇప్పుడు మనకు ఈ గోళం గురించి నేర్చుకునేప్పుడు గోళంలో ఉండేటువంటి పదాల గురించి చర్చించుకునే ముందు మనం కొంత రేఖాగణిత పరిజ్ఞానం అవసరమవుతుంది. కాబట్టి ఆ రేఖాగణిత పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా చూడండి. ఇదంతా కూడా ఎలా ఉంది? ఒక గోళంలాగా ఉంది. ఈ గోళంలో ఇంతకుముందు మనం చర్చించాం, ఇది గోళ కేంద్రం. ఈ గోళ కేంద్రం నుంచి మనం గోళం యొక్క ఏదైతే పరిధి ఉందో దీని మీద పై భాగానికి ఒక బిందువుకి మధ్య దూరాన్ని మనం ఇంతకుముందు చెప్పాం. ఈ వ్యాసార్థమే ఇది లంబరేఖ కూడా అవుతుంది. అది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ గీస్తే ఈ స్పర్శరేఖ గోళాన్ని ఒక బిందువు వద్ద మాత్రమే ఖండిస్తుంది. ఒకే ఒక బిందువు వద్ద ఖండిస్తేనే అది స్పర్శరేఖ అంటాం. ఒకవేళ అది రెండు బిందువుల వద్ద ఖండించింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం స్పర్శరేఖ అనం. మీకు గణిత పరిజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రెండు బిందువుల వద్ద వృత్తాన్ని ఖండిస్తే దాన్ని ఏమంటాం మనం? జాన్ అని అంటాం. కాబట్టి మనకి ఇప్పుడు స్పర్శరేఖ అవసరం కాబట్టి ఈ వృత్త పరిధిపై ఒక బిందువు వద్ద మనం స్పర్శరేఖను గీసాం. అంటే బిందువు వద్ద తాకే విధంగా స్పర్శరేఖను గీసాం. అప్పుడు ఈ బిందువు నుండి ఈ వృత్త కేంద్రానికి మనం ఒక రేఖను గీయాలి. ఆ రేఖను గీసినప్పుడు అది ఈ స్పర్శరేఖని 90 డిగ్రీల కోణంతో ఈ విధంగా కోణం చేస్తుందని మనం చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కూడా గీసాం. ఇవి రెండు కూడా ఒకే బిందువు వద్ద దీన్ని ఖండించాయి కాబట్టి ఇవి స్పర్శరేఖానం. వీటి నుంచి లంబాన్ని గీసినప్పుడు ఆ లంబాలన్నీ కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకృతమయ్యాయి. ఆ బిందువుని మనం ఇక్కడ కేంద్రం లేదా వక్రతా కేంద్రం అని కూడా చెప్తుంటాం. అంటే వృత్త ఏదైతుందో అది వ్యాసార్థం అవుతుంది.
ఆ వృత్తంపై గల ఏదేని బిందువు గీసిన స్పర్శరేఖకి ఆ బిందువు వద్ద గల వ్యాసార్థము అనేది స్పర్శరేఖకి లంబంగా ఉంటుంది. మనం ఇక్కడ ఈ కోణాన్ని కొలిసి చూసినట్లయితే ఇది మనకు 90 డిగ్రీలే వస్తుంది. ఇక్కడ కొలిసిన 90 డిగ్రీలే, అదేవిధంగా మీరు ఇక్కడ కొలిసినా కూడా 90 డిగ్రీలే వస్తుంది. అంటే వృత్త పరిధి నుండి కేంద్రానికి గీసినటువంటి రేఖ ఆ బిందువు వద్ద గల స్పర్శరేఖకి లంబంగా 90 డిగ్రీల కోణం చేస్తుందని మనం దీని ద్వారా తెలుసుకుంటాం. ఈ లంబాలన్నీ కూడా వృత్త పరిధిపై గల అన్ని బిందువుల నుంచి వచ్చిన లంబాలన్నీ కూడా ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. దాన్ని మనం వక్రతా కేంద్రం అని అంటాం. అయితే ఇప్పుడు మనం దర్పణాలకు సంబంధించిన కిరణ చిత్రాలు గీయాలంటే కొన్ని పదజాలాలు అవసరమవుతాయి. అవన్నీ కూడా మనం కొంత జాగ్రత్తగా ఆ పదజాలకు సంబంధించిన నిర్వచనాలు మీరు నేర్చుకుంటే మీరు కిరణ చిత్రాలు గీయడం చాలా సులభం అవుతుంది. మొట్టమొదట మనకు దర్పణ ధ్రువం అవసరమవుతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇది కుంభాకార దర్పణం, ఇది పుటాకార దర్పణం. మనం పుటాకార దర్పణాన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఈ వెనుక వైపు భాగం ఏదైతే ఉందో ఇది షేడ్ చేయబడ్డ భాగం. దీన్ని మనం గీతలతో కూడా గీస్తాం. వెనుక వైపు ఈ విధంగా గీతలు గీసామంటే ఈ గీతలు గీసిన దానికి వ్యతిరేకంగా ఉండే వైపు, అంటే ఇక్కడ గీతలు గీయని వైపు పరావర్తన తలం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది తీసుకుంటే పుటాకార దర్పణం ఇది, కుంభాకార దర్పణం ఇది. ఈ కుంభాకార దర్పణానికి మనం జాగ్రత్త చూస్తే ఇక్కడ లోపల వైపు పూత పోయబడి ఉంది, అంటే గుల్లగా ఉండే వైపు పూత పోయబడి ఉంది. మరి ఉబ్బెత్తుగా ఉండే వైపు అప్పుడు మనకేమవుతుంది, పరావర్తన తలంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉబ్బెత్తు వైపు ఏదైతే ఉందో దీన్ని మనం ఈ దర్పణాన్ని మనం ఏమంటామంటే కుంభాకార దర్పణం అంటాం. వీటన్నింటికి దర్పణ ధ్రువాలు అని మనం చెప్తాం. ధ్రువం ఎక్కడ ఉంటుందో జాగ్రత్త చూడండి. ఇక్కడ పుటాకార దర్పణం తీసుకున్నాం. పుటాకార దర్పణానికి ఇక్కడ ఒక బిందువు గీసాం. ఈ బిందువే దీని యొక్క ధ్రువం అవుతుంది. దీన్ని నిర్వచన పరంగా చెప్పాలంటే దర్పణం యొక్క మధ్య బిందువునే దర్పణ ధ్రువం అని అంటాం. లేదా దర్పణం యొక్క జామితీయ కేంద్రాన్ని కూడా దర్పణ ధ్రువం అంటాం. దీన్ని మనం పీతో చూస్తాం, పోల్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బిందువు ఏమైంది, మనకు జామితీయంగా తీసుకుంటే ఇది మధ్య బిందువు అయింది. అంటే ఈ దర్పణం పైన ఉన్నటువంటి ఈ బిందువు ఏదైతే ఉందో ఇది జామితీయ కేంద్రం లేదా మధ్య బిందువు, ఇదే మనకు దర్పణ ధ్రువం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇది జామితీయ కేంద్రం, ఇది దర్పణ ధ్రువం అని అంటాం. ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం పీ చేత చూపిస్తాం. కాబట్టి మనకు ముఖ్యంగా మనం మొట్టమొదట నేర్చుకుంటాం ఈ పుటాకార దర్పణాన్ని గురించి. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మధ్య బిందువు ఏదైతే ఉందో, జామితీయ కేంద్రం ఏదైతే ఉందో అది ధ్రువం అంటాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వక్రతా కేంద్రం. ఇంతకుముందు మనం చెప్పుకున్న అంశమే. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. దర్పణం ఏదైతే ఉందో ఈ దర్పణం పైనుండి లంబాలన్నీ కేంద్రీకృతమయ్యే బిందువే మనం వక్రతా కేంద్రం అని అంటాం. ఇక్కడ చూడండి, దర్పణం నుంచి వస్తున్న లంబాలన్నీ కూడా ఈ బిందువు వద్ద కేంద్రీకృతమయ్యాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా వక్రతా కేంద్రం అని అంటాం. అంటే గోళాకార దర్పణం మీద ప్రతి బిందువు వద్ద గీసిన లంబరేఖలన్నింటి మిళిత బిందువునే వక్రతా కేంద్రం అని అంటాం. అయితే ఇక్కడ ఇచ్చిన గోళాకార దర్పణం ఏ గోళంలోని భాగమో ఆ గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటాం. ఈ విధంగా కూడా నిర్వచనాన్ని మనం చెప్పవచ్చు. అంటే మనం తీసుకున్న గోళంలో ఆ గోళంలోని భాగమే ఆ గోళ కేంద్రాన్ని, అంటే గోళంలో ఏదైతే ఉందో ఆ భాగం పైన ఉండే లంబాలన్నీ మిళితమై ఉన్న బిందువు, లేదా దీని నుంచి లంబాలన్నీ కలిసి ఉన్న బిందువునే మనం వక్రతా కేంద్రం అని కూడా అంటాం. మరియు ఇప్పుడు ఈ వక్రతా కేంద్రం సి నుంచి ఈ దర్పణ ధ్రువం పీకి మధ్య దూరం ఏదైతే ఉందో ఇది మనం సాధారణంగా వృత్తంలో వ్యాసార్థంగా తీసుకుంటాం. ఇక్కడ కూడా వక్రతా వ్యాసార్థం అని అంటాం. అంటే పి మరియు సిల మధ్య దూరాన్ని మనం వక్రతా వ్యాసార్థం ఆర్ అని చెప్తాం. గోళ కేంద్రం నుంచి దర్పణంపై ఏదైనా బిందువు గీసినా
రేఖ దర్పణానికి ఆ బిందువు వద్ద లంబం అవుతుంది. ఈ లంబాలన్నింటి మిళిత బిందువే మనకు వక్రతా కేంద్రం అవుతుంది. ఇప్పుడు ప్రధానాక్షం అంటే ఏంటో నేర్చుకుందాం పిల్లలు. మనకు వక్రతా కేంద్రం తెలుసు, అదేవిధంగా దర్పణ ధ్రువం తెలుసు. ఇప్పుడు దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రం గుండా, అంటే దర్పణ ధ్రువం నెక్స్ట్ వక్రతా కేంద్రం అంటే పి మరియు సిల గుండా వెళ్ళినటువంటి లంబరేఖని ఇక్కడ మనం ఏమంటాం? ప్రధానాక్షము అని అంటాం. దర్పణ ధ్రువం మరియు వక్రతా కేంద్రం గుండా పోయేటువంటి సరళ రేఖనే మనకు ప్రధానాక్షం అవుతుంది. ఇప్పుడు దర్పణం యొక్క నాభి, ఇది మనకు ఏ విధంగా వస్తుందో చూడండి. ఇక్కడ వక్రతా కేంద్రం, ఇది దర్పణం యొక్క ధ్రువం, వీటి మధ్య మనం ప్రధానాక్షాన్ని గీసాం. ఈ రెండు బిందువుల గుండా పోయేది ప్రధానాక్షం మనకు తెలుసు. ఈ సి మరియు పిల మధ్య వక్రతా వ్యాసార్థం ఆర్ అని అంటాం. ఇప్పుడు మనము అనంత దూరం నుంచి వస్తున్నటువంటి కాంతి జనకం నుంచి వస్తున్న కిరణాలన్నీ కూడా సమాంతర కిరణాలని మనం ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం. కాబట్టి అనంత దూరంలో గల అధిక కాంతి తీవ్రత కలిగినటువంటి మన కాంతి జనకం నుంచి వస్తున్న కిరణాలు ఈ దర్పణం మీద పడ్డప్పుడు అవి మనం సమాంతర కాంతి కిరణ పుంజంగానే తీసుకుంటాం. ఆ సమాంతర కాంతి కిరణ పతన కాంతి కిరణ పుంజము ఈ విధంగా వస్తుంది చూడండి. ఇది వచ్చి అంటే పతనం దర్పణం మీద పతనం చెంది తర్వాత అవన్నీ కూడా పరావర్తనం అవుతున్నాయి. ఆ పరావర్తితమైనటువంటి బిందువునే మనం దర్పణం యొక్క నాభి అని అంటాం. అంటే సమాంతర కాంతి కిరణ పుంజం దర్పణంపై పతనం చెంది పరావర్తిత కిరణాలు ఏ బిందువు వద్ద అయితే కేంద్రీకృతం అవుతాయో ఆ బిందువునే మనం ఆ దర్పణం యొక్క నాభి అని మనం చెప్తాం. ఇది నాభీయ బిందువు, దీన్ని ఎఫ్ చేత చూపిస్తాం. దీన్ని మనం ఫోకల్ పాయింట్ అని కూడా అంటాం. అయితే ఈ ఫోకల్ పాయింట్ ఎఫ్ నుండి దర్పణ ధ్రువం పికి మధ్య దూరం ఏదైతే ఉందో దాన్ని మనం నాభ్యాంతరం అని అంటాం. అంటే దర్పణ ధ్రువానికి మరియు నాభికి మధ్య దూరాన్నే మనం నాభ్యాంతరము అని అంటాం. అంటే ఈ సూర్యుని లేదా అనంత దూరంలో వస్తు నుంచి సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పతనమై వక్రీభవనం చెందిన తర్వాత అవి అంటే పరావర్తనం చెందిన తర్వాత ఇక్కడ అవి ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఆ బిందువుని మనం నాభి అంటామని, మరియు దర్పణ ధ్రువము నాభి మధ్య దూరాన్ని మనం నాభ్యాంతరం ఎఫ్ అని అంటాం. ఇప్పుడు మనం పుటాకార దర్పణానికి సంబంధించి కిరణ చిత్రాలు గీయాలంటే మనం కొన్ని కిరణాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు ఒక వస్తువు నుంచి లేదా కాంతి జనకం నుంచి అనంతమైన కిరణాలు బయలుదేరి వస్తాయని. అయితే వస్తువు నుంచి బయలుదేరి వచ్చేటువంటి అనంతమైన కాంతి కిరణాలు దర్పణం మీద పడి పరావర్తనం చెందుతాయి. అయితే ఎన్నో కిరణాలు ఉంటాయి, కానీ అన్ని కిరణాలను మనం గుర్తించడం కొంత కష్టమే. అయితే మనం కొన్ని కిరణాలు గుర్తించడం ఈజీగా ఉంటుంది. అటువంటి కిరణాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ ప్రధానాక్షాన్ని ఈ విధంగా గీసాం. మనకు తెలుసు ఇక్కడ దర్పణ ధ్రువము మరియు వక్రతా కేంద్రం గుండా పోయేదాన్ని మనం ప్రధానాక్షం అని అంటామని. ఇది కూడా లంబరేఖనే, జాగ్రత్త చూడండి పిల్లలు. దర్పణ పై ఒక బిందువు మరియు మధ్యలో కేంద్రం, ఈ రెండిటి గుండా పోయేటువంటి రేఖ ఏదైతే ఉందో అదన్నీ కూడా లంబాలు అవుతాయని మనం ఇదివరకే తెలుసుకొని ఉన్నాం. దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఈ రెండిటి మధ్య ఉండేదాన్ని మనం నాభి అంటాం అని చెప్పుకున్నాం. ఈ నాభి అనేది మన దర్పణ ధ్రువం పి మరియు సిల మధ్య బిందువుగా ఉంటుంది. కాబట్టి ఈ వక్రతా వ్యాసార్థానికి నాభ్యాంతరం అనేది ఈ రెండు భాగాలు అంటే రెండు సమాన భాగాలు చేస్తే ఆ రెండు సమాన భాగాలు కూడా అంటే ఎఫ్ అనేది 2Fగా మనం తీసుకుంటే 2F అనేది ఆర్కి సమానం అవుతుంది. అంటే వక్రతా వ్యాసార్థం ఏదైతే ఉందో దాన్ని నాభ్యాంతరం అనేది ఖచ్చితంగా సగంగా ఉంటుంది, లేదా నాభికి రెండింతలుగా వక్రతా వ్యాసార్థం ఉంటుందని కూడా మనం చెప్తాం. ఇక్కడ
మొదటి కిరణాన్ని మనం ఇక్కడ చూద్దాం. పతన కిరణం ఈ విధంగా దర్పణంపై వచ్చి పతనం చెందిన తర్వాత ఇక్కడ ఈ బిందువు నుండి అది పరావర్తనమై నాభి గుండా వెళ్తుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలన్నీ కూడా కేంద్రీకృతమయ్యే బిందువే నాభి అన్నాం. అటువంటిప్పుడు మనం ఇక్కడ ఒక కిరణాన్ని మాత్రమే తీసుకున్నాం కాబట్టి ప్రధానాక్షానికి సమాంతరంగా పతనం చెందేటువంటి కిరణము నాభి గుండా పరావర్తనం చెందుతుంది అని మనం చెప్పాం. అయితే ఇక్కడ మనం ఈ ఎక్కడైతే పతనం చెందిందో సమాంతరంగా వెళ్ళిన కిరణం అక్కడ ఒక లంబాన్ని తీసుకుంటే మనకి ఇక్కడ కిరణం కూడా అంతే కోణం చేస్తుంది. పతనకు కిరణ కోణం పరావర్తన కోణం సమానమని మనం ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. కాబట్టి I విలువ R విలువ సమానం అవుతుంది. కాబట్టి I = R అంటే ఇవి రెండు సమానమైన కోణాలు విలువలు. కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నా మనం ఒకవేళ కోణం అంతా కొలిసి చూసినప్పుడు కూడా చూడండి ఇక్కడ కోణం ఎంత ఉంది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా పతన కోణాన్ని లేదా పరావర్తన కోణాన్ని లంబంతోనే కొలిసి చూడాలి. అటువంటిప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ కోణం ఎంత ఉంది, 10 ఇక్కడ 20 అంటే లంబంతో ఇటు 10 ఇటు 20 అయితే అంటే 20కి దగ్గరలో ఇంచుమించుగా 19 అట్లా ఉంది. మరి ఇటువైపు కూడా చూడండి 10 ఆ తర్వాత 9 అంటే 19 ఇటు 19 డిగ్రీలే ఇటు 19 డిగ్రీలే ఉంది. అంటే మనం గీసినటువంటిది పరావర్తన సూత్రాలని పాటించింది. దాని ప్రకారం ఆ విధంగా పాటించడం వల్లే ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళినటువంటి కిరణము నాభి గుండా పరావర్తనం చెందింది అని మనం చెప్తాం. ఇది మొదటి కిరణం గీసేటువంటి విధానము. ఇది జాగ్రత్త చూడండి. ఇక్కడ మరోసారి నిర్వచనం చూడండి. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళిన కాంతి కిరణం దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా పరావర్తనం అవుతుంది. అంటే సమాంతరంగా ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తుంది, తర్వాత నాభి గుండా వెళ్తుంది. కాబట్టి సమాంతరం టు నాభిని సింపుల్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం రెండవ కిరణాన్ని ఏ విధంగా గీయాలో అంటే మనం మొదటి కిరణం అక్కడ చూసాం. ఇప్పుడు ఒక రెండవ కిరణాన్ని మనం చూద్దాం. ఈ రెండవ కిరణం అనేది మొదటి కిరణం ఏదైతే చెప్పామో దానికి విపర్యంగా ఉంటుంది. మొదటి కిరణ సూత్రం ఏం చెప్పాము పిల్లలు, ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళి నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు దాన్ని విపర్యంగా చెప్దాం. అప్పుడు ఏమవుతుంది, నాభి గుండా పతనం చెందిన కిరణము ఏమవుతుంది, ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనమవుతుంది. కాబట్టి ఇక్కడ పతన కిరణము నాభి గుండా వెళ్ళి దర్పణంపై పతనం చెంది ఆ తర్వాత దర్పణం నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఒకవేళ సి నుండి ఈ పతనం చెందిన బిందువుకి లంబాన్ని గీసుకుని ఉంటే ఇక్కడ కూడా మనం కోణం I విలువ కోణం R విలువ సమానంగా ఉంటుంది మనం చెప్పొచ్చు. ఈ రెండవ కిరణాన్ని ఇదే విధంగా కాకుండా మరో విధంగా కూడా గీయొచ్చు. ఇది మన పుస్తకంలో లేదు, అయినా ఒకసారి మీరు చూడండి పిల్లలు. మొట్టమొదట మనం ఏం చెప్తున్నాం, ఏ విధంగా నాభి గుండా పతనం చెందిన కిరణం. మనం ఇంతకుముందు మనం ఏం చేసాం, పైనుండి తీసుకున్నాం, ఇప్పుడు ఇట్లా కింది నుంచి తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, ఇది నాభి గుండా పతనం చెందిన కిరణం దర్పణంపై పతనం చెంది ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. ఇది మనం నేర్చుకున్న రెండవ కిరణం లేదా కిరణ నియమం అని కూడా మనం చెప్తాం. ఇక్కడ కూడా మనం లంబంతో కోణాలు చూస్తే I విలువ R విలువ సమానంగానే ఉంటుంది. ఇది రెండవది. అంటే రెండవ దాన్ని సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి, నాభి నుండి సమాంతరం అంటే ప్రధానాక్షానికి ఏ విధంగా ఉంది, సమాంతరంగా వచ్చింది పరావర్తిత కిరణం అని చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ తర్వాత మూడవ కిరణం. ఇప్పుడు మనం మూడవ కిరణాన్ని ఏ విధంగా గీయాలో చూద్దాం. ఇది మనం ఇదివరకు మనందరికీ తెలుసు, అది
ఒకసారి చూద్దాం. ఇదివరకే నేర్చుకున్నాం ఈ కిరణాన్ని. ఇప్పుడు పతన కిరణం ఎక్కడి నుంచి వెళ్తుందో జాగ్రత్తగా చూడండి. ఎక్కడి నుంచి వెళ్తుంది? సి గుండా వెళ్ళింది, అంటే సి గుండా ప్రయాణించింది, లేదా సి గుండా పతనం చెందింది అని అంటాం. తర్వాత ఎటు వెళ్ళింది మరి? మళ్ళీ అదే మార్గంలో పరావర్తనం చెందింది. అంటే పతన కిరణము, పరావర్తన కిరణము. మరి లంబం ఎక్కడ ఉంటుంది పిల్లలు? ఇక్కడ ఇంతకుముందు మనం అక్కడ ఒక సందర్భంలో నేర్చుకున్నాం. పతన కిరణం, పరావర్తన కిరణము, లంబం 3 ఇక్కడే ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మనం ఇక్కడ దర్పణానికి అంటే ఇది ఒక గోళంగా తీసుకుంటే లేదా వృత్తంగా తీసుకుంటే, వృత్తానికి గీసిన స్పర్శరేఖ ఈ బిందువు వద్ద మనం తీసుకుంటే, ఈ బిందువు నుండి మనం వృత్త కేంద్రం అంటే ఇక్కడ వక్రతా కేంద్రం ఉంటుంది. దీనికి గీసిన రేఖ ఎలా ఉంటుంది? లంబంగా ఉంటుందని చెప్పాం. కాబట్టి లంబం వెంట పతనం చెందిన కిరణము అదే లంబం వెంట పరావర్తనం చెందింది అని చెప్తాం. కాబట్టి సి గుండా పతనం చెందిన కిరణం అదే మార్గంలో సి గుండానే పరావర్తనం చెందింది అని మనం చెప్తాం. ఈ 3 నియమాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 3 నియమాలని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి పిల్లలు. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తే నాభి గుండా పరావర్తనం అవుతుంది. దాని విపర్యం నాభి గుండా వెళ్తే ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం అవుతుంది. మూడవది పతన కిరణం ఏదైతే ఉందో అది లంబం వెంట అంటే సి గుండా వెళ్తే అదే సి గుండా అదే మార్గంలో పరావర్తనం అవుతుందని మనం చెప్తాం. ఇప్పుడు స్వల్ప విరామం తర్వాత మళ్ళీ శ్యామ్ సుందర్ ఎంబీబీఎస్ డీజీఓ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారిచే అన్ని రకాల గర్భాశయ సమస్యలు, ఆడవారికి సంబంధించిన తెల్లబట్ట, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలు, గర్భకోశ సమస్యలు, సంతానం లేని వారికి ట్రీట్మెంట్, గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీలు చేయబడును. గర్భసంచి ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద ఈసీజీ, ల్యాబ్, నెబులైజర్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్ పేషెంట్ సౌకర్యం కలవు. మా హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి బేబీ కిట్ బహుమతిగా ఇవ్వబడును. అన్ని రకాల ప్రసూతి సేవల కోసం సంప్రదించండి. శివప్రియ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, స్టేషన్ రోడ్, శివాజీ చౌక్, ఆదిలాబాద్. ఫోన్ 08732230134, సెల్ 9182511234. ఆదిలాబాద్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదిలాబాద్. మన ఆదిలాబాద్ లో ప్రతిరోజు ఫుల్ టైమ్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. డాక్టర్ ఆర్ రాకేష్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ న్యూరో ఫిజిషియన్. నరముల, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు గారు ప్రతిరోజు నరాలు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడల నొప్పులు, వెన్నెపూస నొప్పి, డిస్క్ సమస్యలు, కండరాల నొప్పులు, కాళ్లు చేతులు మంటలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తల తిరగడం, నరాల బలహీనత, షుగర్ వల్ల వచ్చు నరాల వ్యాధులు, కాళ్లు చేతులు వణకటం, పార్కిన్సోనిజం, తలకు దెబ్బ తగలడం, మెదడులో గడ్డలు, మెదడులో రక్తం గడ్డకట్టడం, మెదడు జ్వరాలు, నిద్రలేమి, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి లోపించడం, మతిమరుపు, కంటి నరాల జబ్బులు, బీపీ సమస్యలు, స్పర్శను కోల్పోవుట, మాటను కోల్పోవుట, పిల్లల్లో వచ్చు ఫిట్స్ మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు మరియు పక్షపాతానికి, ఫిట్స్ కు మరియు ఇతర న్యూరో అత్యవసర వైద్య చికిత్సలు ప్రతిరోజు అందించబడును. ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, ఆర్ఎన్ఎస్, విఈపీ, బిఈఆర్ఏ, ఈసీజీ, ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్, ఐసీయూ, స్పెషల్ రూమ్స్, ఫిజియోథెరపీ, ఫార్మసీ మొదలగు అత్యాధునిక సౌకర్యాలు కలవు. సంప్రదించండి. ఆదిలాబాద్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, టీఎన్జీఓస్ రోడ్ ప్రక్కన, ద్వారకానగర్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్ 08732796285, సెల్ నంబర్ 9494327151. మన ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు కార్డియాలజీ వైద్య సేవలు అందించే హాస్పిటల్ లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్. హైదరాబాద్, నాగపూర్, యావత్మాల్ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండా ఆదిలాబాద్ వాస్తవ్యులైన డాక్టర్ సట్ల కిరణ్ కుమార్. మనం ఇంతకుముందు 3 కిరణాలు ఏ విధంగా వేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ సూత్రాన్ని మరోసారి చూడండి. సి గుండా పతనం చెందిన కిరణం
అదే సి గుండా పరావర్తనం అవుతుంది. తర్వాత ఇది కాకుండా ఇంకా మనం 4వ సూత్రాన్ని కూడా నేర్చుకోవచ్చు. అదొకసారి చూద్దాం. ఇది మనం లంబం సంబంధించి ఇప్పుడు ఇది ప్రధాన అక్షం అని చెప్పుకున్నాం. ఈ ప్రధాన అక్షం లంబరేఖ కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న 3వ కిరణాన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ సి నుండి ఈ ప్రధానాక్షం వెంట వెళ్ళింది, సి గుండా వెళ్ళి ఎఫ్ గుండా వెళ్ళి పి అనే ధ్రువం వద్ద పతనం చెంది మళ్ళీ ఎటు వెళ్తుంది పిల్లలు? మీ అందరికీ తెలుసు, ఇక్కడ లంబం వెంట గుండా వెళ్ళిన కిరణంగానే చెప్పవచ్చు. కాబట్టి ప్రధాన అక్షానికి కూడా లంబరేఖనే ఇది మనం 3వ సూత్రాన్ని దీనికి కూడా వర్తింపచేయవచ్చు. అయితే ఇది 4వ సూత్రాన్ని మనం ఎప్పుడైనా అవసరమైతే వాడతాం, బట్ ఇది అంత సులభమైన విషయం ఏం కాదు, అయినా ఒకసారి నేర్చుకుందాం. ఇప్పుడు పతన కిరణం ఎలా వచ్చింది? ఇక్కడ పి వద్ద పతన చెందింది. తర్వాత అంటే పి వద్ద పతనం చెందిందంటే ఇక్కడ ఇది ఏమవుతుంది? ప్రధానాక్షం దీనికి లంబం అవుతుంది. ఇప్పుడు పరావర్తన కిరణం ఎటువైపుగా ఉంటుంది చూడండి. అంటే ఈ పి నుండి ఈ పతన కిరణం ఎంతైతే కోణం చేసిందో అంతే కోణంతో ఇది పరావర్తనమైంది. కాబట్టి వీటి రెండింటి విలువలు మనం తీసుకుంటే సమానంగా ఉంటాయి. అంటే కోణం ఐ విలువ ఎంత ఉంటే ఆర్ విలువ, పతన కోణం పరావర్తన కోణం ఈ లంబం వద్ద చేసే కోణాలు రెండూ కూడా సమానమే. కాబట్టి దర్పణ ధ్రువం గుండా వెళ్ళిన కాంతి కిరణాలకు మనకు ఇక్కడ ప్రధాన అక్షమే లంబం అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. గీయాలంటే మనకు ఖచ్చితంగా మన దగ్గర కోణం అని ఉండాలి. దాని సాయంతో ఇక్కడ ఎంత కోణం వచ్చిందో అంతే కోణంతో ఇక్కడ బిందు తీసుకొని మనం పరావర్తన కిరణాన్ని గీసుకోవచ్చు. అంటే ఇది 4వ కిరణం, అవసరమైతే ఎక్కడైనా గీయొచ్చు, బట్ ఇది పెద్దగా మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ కిరణాన్ని గీయాలంటే కొంత శ్రమతో కూడుకున్న విషయం, కొంత శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా గీయం. అయితే ఇప్పుడు మనం ఈ కిరణాలు కిరణ నియమాలు నేర్చుకుంటున్నాం కదా. ఆ కిరణ నియమాలతో మనం పుటాకార దర్పణం ముందు వస్తువు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా కిరణ చిత్రాలు గీయాలో ఈ ముఖ్యమైనవి 5 సందర్భాల్లో మనం గీస్తాం. అవి మనం ఇక్కడ చూద్దాం. పుటాకార దర్పణం ముందు వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబ కిరణ చిత్రాలు మనం గీసినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిబింబాలు మనం 2 రకాలుగా చెప్తాం. ఒకటి నిజ ప్రతిబింబం, అంటే గోళాకార దర్పణం మీద పతనమైన కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత లేదా పరావర్తనం చెందిన తర్వాత అవి ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. వాటి వలన ఏర్పడే ప్రతిబింబాన్నే మనం నిజ ప్రతిబింబం అని అంటాం. లేదా దీన్నే తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని అంటాం. అయితే ఏ ప్రతిబింబాన్ని అయితే మనం తెర మీద పట్టగలుగుతున్నాం, అంటే తెర మీద చూడగలుగుతున్నామో ఆ ప్రతిబింబం మనకు నిజ ప్రతిబింబం అవుతుంది. ఏ ప్రతిబింబాన్ని అయితే మనం తెర మీద పట్టలేమో అటువంటి ప్రతిబింబాల్ని మనం మిథ్యా ప్రతిబింబం అని అంటాం. మనం ఇంతకుముందు క్రింది తరగతిలో నేర్చుకొని ఉన్నాం. రోజు మనం అద్దంలో చూసుకుంటున్నాం మన ప్రతిబింబాన్ని. ఆ ప్రతిబింబాన్ని మనం తెర మీద పట్టవచ్చా? పట్టలేం. కేవలం దాన్ని చూడగలుగుతాం, కానీ దాన్ని తాకడం కానీ దాన్ని తెర మీద పట్టడం కానీ చేయలేం. ఇలాంటి ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మిథ్యా ప్రతిబింబం అని మనం చెప్తాం. ఇంకా అక్కడ వస్తువు మనం ఎంత దర్పణానికి ఎంత దూరంలో ఉంచాం దాన్ని మనం వస్తు దూరంగా తీసుకుంటాం. అంటే పి నుంచి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకు ఉండే దూరాన్ని మనం వస్తు దూరం అని చెప్తాం. నెక్స్ట్ పి నుండి ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబము ఉండేటువంటి దూరాన్ని ప్రతిబింబ దూరం అని అంటాం. దాన్ని మనం వి చేత చూపిస్తాం. అయితే ఇప్పుడు ఒక సందర్భం
పుటాకార దర్పణం ముందు వస్తువుని సికి ఆవల ఉంచినప్పుడు అప్పుడు కిరణ చిత్రాలు ఎలా ఉంటుంది, వస్తువుకు సంబంధించిన ప్రతిబింబం ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ నేర్చుకుందాం. ప్రధాన అక్షంపై సికి ఆవల ఒక వస్తువును ఉంచాం. ఆ వస్తువు మనం ఇక్కడ చూడండి, ఒక చిన్న బొమ్మ పెట్టాం. ఈ బొమ్మ లేదా వస్తువు లేదా దీన్నే మనం బాణం గుర్తుతో కూడా చూపించవచ్చు. అయితే ఇక్కడ ఇది ఎలా ఉంది, సికి ఆవల ప్రధాన అక్షంపై సికి కొంత దూరంలో ఉంది. దీన్ని మనం సికి ఆవల అని అంటాం. అంటే దర్పణం నుంచి సి కంటే ఇంకా కొంత దూరంలో ఉండడం. అయితే ఇప్పుడు మనకు ఈ వస్తువు నుంచి కిరణాలు గీయాలి అంటే మనకు 3 నేర్చుకున్నాం కిరణ నియమాలు. ఆ 3 మొదటి కిరణ సూత్రం ఏదో ఒకసారి చూడండి, గుర్తు చేసుకోండి. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళిన కాంతి కిరణం నాభి గుండా పరావర్తనం అవుతుంది. కాబట్టి ఆ కిరణాన్ని నేను గీస్తాను. ఇప్పుడు వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు పై భాగం నుండి మనం కిరణాలు తీసుకున్నాం కదా, ఆ కిరణం పై భాగం నుండే ఆ పైనుండే బిందువు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్తగా చూస్తే ఈ మనిషి యొక్క తలపై నుంచి వెళ్ళినటువంటి కిరణము మనకు ఇక్కడ వస్తువు పై భాగంలో నుంచి వెళ్ళిన కిరణంగా అవుతుంది. అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళిన కిరణము ఏమవుతుంది, నాభి గుండా పరావర్తనం చెందుతుంది. మరి రెండవ కిరణ సూత్రం ఏంటి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ రెండవ కిరణ సూత్రాన్ని గీస్తాం, అదేవిధంగా మూడవ కిరణ సూత్రాన్ని కూడా గీయొచ్చు. అయితే ఇప్పుడు నేను రెండవది ఏ విధంగా తీసుకుంటున్నాను చూడండి. వక్రతా కేంద్రం గుండా వెళ్ళిన కిరణము, పతనం చెందిన కిరణము దర్పణంపై పతనం చెంది అదే మార్గంలో పరావర్తనం అవుతుంది. అంటే ఈ పై భాగంలో నుంచే ఈ కిరణాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం రెండవ సూత్రాన్ని ఇందులో అప్లై చేశాను చూడండి. ఇక్కడ నాభి గుండా పతనం చెందిన కిరణం దర్పణంపై పతనం చెంది ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందింది. అంటే ఇక్కడ నేను 3 తీసుకున్నాను, కానీ మనకు ఏవైనా 2 సరిపోతాయి. అంటే వస్తువు పై భాగంలో ఈ వ్యక్తి యొక్క తలపైన ఉండేటువంటి బిందువు నుండి 3 కిరణాలు తీసుకుంటే ఈ 3 కిరణాలు అన్నీ కూడా పరావర్తనమై ఒక బిందువు వద్ద కేంద్రీకృతమయ్యాయి, అంటే బిందువు వద్ద ఖండించుకున్నాయి. కాబట్టి ఇతని తలపై భాగంలో నుంచి వెళ్ళిన కిరణం యొక్క ప్రతిబింబం ఏమవుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం ఏ విధంగా వచ్చింది పిల్లలు చూడండి. ఏ విధంగా ఉంది, ఇది సిఎఫ్ల మధ్యలో ఉంది. మరియు ఎలా ఉంది, వస్తువు నిటారుగా ఉంటే ప్రతిబింబం ఏంది, తలకిందులుగా వచ్చింది. కాబట్టి తలకిందులు ప్రతిబింబం ఏర్పడింది. ఇది వస్తువుతో పోల్చినప్పుడు ఎలా ఉంది, చిన్నగా ఉంది. కాబట్టి చిన్నగా ఉంది. నెక్స్ట్ ఇది తెర మీద పట్టాం కదా, కాబట్టి దీన్ని ఏమంటాం, నిజ ప్రతిబింబం. అంటే వస్తువు సికి ఆవల ఉంటే ప్రతిబింబం ఏమైంది, సిఎఫ్ల మధ్యలో తలక్రిందులు మరియు చిన్నదైంది మరియు నిజ ప్రతిబింబం. కాబట్టి 1వ సందర్భానికి మనం కిరణ చిత్రాన్ని గీసాం. అంటే పుటాకార దర్పణం ముందు వస్తువు సికి ఆవలు ఉంటే ప్రతిబింబము సిఎఫ్ల మధ్య తలకిందులుగా వస్తువు కంటే చిన్నది, నిజ ప్రతిబింబం. తెర మీద పట్టాం కాబట్టి అది నిజ ప్రతిబింబం అవుతుంది. ఇప్పుడు రెండవ సందర్భానికి సంబంధించి మనం చూద్దాం. రెండవ సందర్భం ఏంటి, ఇప్పుడు వస్తువుని ఏం చేసాం, మనం మెల్లగా సికి ఆవల నుంచి సి వద్దకు తీసుకొచ్చాం. అప్పుడు ఓకే, దీన్నే రెండవసారి చూద్దాం పిల్లలు బాణం గుర్తు. ఇంతకుముందు మనం బొమ్మతో చూసాం, ఇప్పుడు బాణం గుర్తుతో చూద్దాం. బాణం గుర్తు ఉంచినప్పుడు ఎలా ఉంది, సికి ఆవల వస్తువు ఉంది, దాని ప్రతిబింబం మీకు తెలుసు ఎలా వస్తుంది. మొదటి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా నాభి గుండా పరావర్తనం. రెండవ కిరణం వ్యాసార్థం గుండా వక్రతా కేంద్రం గుండా పోతుంది, తర్వాత అదే మార్గంలో పరావర్తనం అవుతుంది.
మళ్ళీ మూడవ కిరణం F గుండా వెళ్ళింది, ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనమైంది. ఇప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ ఏర్పడింది. ఇది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. CFల మధ్య తలక్రిందులో వస్తువు కంటే చిన్నది నిజ ప్రతిబింబం. కాబట్టి దాన్నే మనం ఇంతకుముందు సీకి కావాలనే దాన్ని ఇంతకుముందు బొమ్మలా తీసుకున్నాం, ఇప్పుడు బాణం గుర్తుతో తీసుకున్నాం. జనరల్గా మన పుస్తకంలో బాణం గుర్తుతో తీసుకుంటాం, ఎందుకంటే ఈ బాణం గుర్తు పై భాగంలో నుంచి గీసే కిరణాలు కింది వైపు వచ్చినప్పుడు ఆ బాణం గుర్తు పై భాగం ఎక్కడ ఉందో ఆ ఖండించుకున్న బిందువు వద్ద ఆ పై భాగం గీసాం. మళ్ళీ ప్రధానాక్షంతో పోల్చినప్పుడు ప్రధానాక్షం గుండా వెళ్ళే కిరణం అదే మార్గంలో పరావర్తనం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం లంబంగా ఇది గీసినప్పుడు మనకు ఏర్పడినటువంటి ప్రతిబింబం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది మనం తీసుకున్నటువంటి ఒక సందర్భానికి సంబంధించిన అంశం. ఇప్పుడు రెండవ సందర్భాన్ని చూద్దాం. పిల్లలు, పుటాకార దర్పణం ముందు వస్తువుని C వద్ద ఉంచినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. వస్తువుని ఇప్పుడు మనం ఏం చేసాం? మెల్లగా C వద్దకు తీసుకొచ్చాం. అంటే CA కావాల నుంచి C వద్దకు తీసుకొచ్చాం. C వద్ద ఏమైంది? ప్రధానాక్షానికి సమాంతరంగా పతనం చెంది నాభి గుండా పరావర్తనం చెందింది. రెండవ సందర్భం F గుండా పతనం చెంది ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందింది. ఈ రెండు కిరణాలు ఈ వ్యక్తి యొక్క తలపై భాగం నుంచి వెళ్ళినప్పుడు అవేమయ్యాయి? ఇక్కడ ఈ కింది భాగంలో ఇక్కడ ఖండించుకున్నాయి. అంటే ఈ తల భాగంలో ఉండే బిందువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ కింది భాగంలో ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి వ్యక్తి ఈ విధంగా ప్రతిబింబం వచ్చింది. అంటే ఈ వస్తువుకి ప్రతిబింబం ఎలా వచ్చింది? తలక్రిందులుగా వచ్చింది. మరి దీన్ని జాగ్రత్తగా చూస్తే ఎలా ఉంది? వస్తువు ఎంత ఉంటే ప్రతిబింబం కూడా అంతే ఉంది. C వద్దనే ఏర్పడుతుంది. మరియు ఇది ఎలా ఉంది? వస్తువుతో పోల్చినప్పుడు తలక్రిందులుగా ఉంది. అంటే వస్తువు డిటార్ ఉన్నప్పుడు దాని తలక్రిందులు వచ్చింది. కాబట్టి తలక్రిందులు ప్రతిబింబము C వద్దనే ఏర్పడింది. మరియు దీని పరిమాణం ఎలా ఉంది? వస్తువు ఎంత ఉంటే అంతే ఉంది. కాబట్టి వస్తువుకి సమానమైన పరిమాణంలో ప్రతిబింబం కూడా ఏర్పడింది. మరియు ఇది ఏ ప్రతిబింబం? తెర మీద పట్టాం కాబట్టి ఇది ఏమవుతుంది పిల్లలు? నిజ ప్రతిబింబం. కాబట్టి మనకు ఏమైంది? నిజ ప్రతిబింబం ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక సందర్భానికి సంబంధించి తర్వాత మనకు సమయాభావం వల్ల ఇప్పుడు మనం ఈ కిరణ చిత్రాలని ఇక్కడే ఆపేసాం. ఇంకా మిగతా సందర్భాలకు కూడా కిరణ చిత్రాలు మనం ఏ విధంగా గీయాలో తర్వాతి తరగతిలో నేర్చుకుందాం. ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలు మీ ఉపాధ్యాయులతో, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులతో చర్చించి వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత ఇందులో ఏవైనా అనుమానాలు ఉంటే మీ ఉపాధ్యాయులతో ఆ అనుమానాలను నివృత్తి చేసుకోండి. ఆదిలాబాద్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదిలాబాద్. మన ఆదిలాబాద్ లో ప్రతిరోజు ఫుల్ టైమ్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. డాక్టర్ ఆర్ రాకేష్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్, DM న్యూరాలజీ న్యూరో ఫిజిషియన్. నరముల, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు గారు ప్రతిరోజు నరాలు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడల నొప్పులు, వెన్నెపూస నొప్పి, డిస్క్ సమస్యలు, కండరాల నొప్పులు, కాళ్లు చేతులు మంటలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తల తిరగడం, నరాల బలహీనత, షుగర్ వల్ల వచ్చు నరాల వ్యాధులు, కాళ్లు చేతులు వణకటం, పార్కిన్సోనిజం, తలకు దెబ్బ తగలడం, మెదడులో గడ్డలు, మెదడులో రక్తం గడ్డకట్టడం, మెదడు జ్వరాలు, నిద్రలేమి, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి లోపించడం, మతిమరుపు, కంటి నరాల జబ్బులు, బీపీ సమస్యలు, స్పర్శను కోల్పోవుట, మాటను కోల్పోవుట, పిల్లల్లో వచ్చు ఫిట్స్ మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు మరియు పక్షపాతానికి, ఫిట్స్ కు మరియు ఇతర న్యూరో అత్యవసర వైద్య చికిత్సలు ప్రతిరోజు అందించబడును. EEG, ENMG, NCS, RNS